పూరి జగన్నాథ్ టెంపుల్ నుంచి కోనార్క్ సన్ టెంపుల్ కి వెళ్ళే దారి అంతా కూడా చాలా బాగుంటదండి. ఈ 35 కిలోమీటర్ల బైక్ జర్నీ అనేది మనం మర్చిపోలేమండి, అంతలా ఉంటుంది. చిన్నప్పుడు ఎప్పుడు బుక్స్ లో చదువుకున్నానండి ఈ టెంపుల్ గురించి. నేను ఎప్పుడు ఓల్డ్ టెంపుల్స్ కి వెళ్ళినా కూడా ఏదో తెలియని మంచి ఫీలింగ్ అండి. కానీ ఈ టెంపుల్ లోకి ఎంట్రీ అవగానే ఆ ఫీలింగ్ డబుల్ అయిందండి. ఈ టెంపుల్ ని 13th సెంచరీలోనే కింగ్ నరసింహదేవ అనే ఆయన కన్స్ట్రక్షన్ చేయించారండి. ఈ టెంపుల్ ని కన్స్ట్రక్షన్ చేయడానికి అండి 1200 మంది దాదాపు 12 సంవత్సరాలు అయితే కష్టపడ్డారంటండి. కోనా అండ్ ఆర్క్ అనే ఈ రెండు పదాల ద్వారానండి కోనార్క్ అనే పేరు వచ్చిందండి. దీంట్లో కోనా అంటే యాంగిల్ అండ్ ఆర్క్ అంటే సూర్యుడు అండి. ఈ గుడిని వచ్చేసండి 7 గుర్రాలు 24 చక్రాలతో అండి 4 సూర్య విగ్రహాలతో అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. ఆ 4 సూర్య విగ్రహాల్లోనండి 3 సూర్య విగ్రహాలు అయితే మనం ఈ టెంపుల్ మీద అయితే చూడొచ్చండి. కానీ ఇంకొక విగ్రహం అయితే చూడలేమండి. అదే ఈ గుడికి మెయిన్ విగ్రహం అనమాట. ఈ టెంపుల్ వచ్చేసండి సూర్యుని రథమాకారంలో ఉంటుందండి. టెంపుల్ గర్భగుడిలోనండి 52,000 కేజీల మ్యాగ్నెట్ ఉండేదని చెప్తారండి. లోపల సూర్యుని విగ్రహం వచ్చేసి ఐరన్ తోటి అయితే తయారు చేశారంటండి. ఆ స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల ఏదైతే